హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్నింగ్ టెక్. నా వీడియోస్ని ఎంతోమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. సో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం రకరకాల బంగారు క్యారెట్ల గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటిది వచ్చి 14 క్యారెట్ బంగారం ఫ్రెండ్స్. ఇది 58.3% బంగారం మరియు 41.7% ఇతర లోహాలతో రూపొందించబడింది. 18 క్యారెట్స్ బంగారంతో పోలిస్తే 14 క్యారెట్ మరింత మన్నికైనది మరియు సరసమైనది. 14K బంగారం ఆభరణాలు రోజువారీ ఉపయోగం కోసం అనువైనవి మరియు 18K అలాగే 22K బంగారం కంటే ధరించడానికి మరియు చిరిగిపోవడానికి ఎక్కువ ప్రతిఘటనను అందిస్తుంది. రెండవది వచ్చి 18 క్యారెట్ బంగారం ఫ్రెండ్స్. ఇందులో 18 బంగారు భాగాల నుండి 6 లోహాల వరకు ఇతర లోహాలు ఉన్నాయి. శాతం పరంగా 18K బంగారం 75% బంగారానికి సమానం మరియు మిగతా 25% జింక్, రాగి, నికెల్ వంటి ఇతర లోహాలను కలిగి ఉంటాయి. ఓకే, మనం మూడవది చూసినట్లయితే 22 క్యారెట్స్ బంగారం ఫ్రెండ్స్. ఇందులో రాగి, జింక్ వంటి ఇతర లోహాల యొక్క 2 భాగాలతో కలిపి 22 బంగారం భాగాలు ఉన్నాయి. కూర్పులో లోహం యొక్క ఇతర జాడల కారణంగా ఇది 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం కన్నా కష్టం మరియు అందువల్ల ఆభరణాలను తయారు చేయడం సముచితం. ఈ క్యారెట్ యొక్క బంగారాన్ని 916 బంగారం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది 91.67% స్వచ్ఛమైన బంగారాన్ని కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే 24 క్యారెట్ బంగారం. 24 క్యారెట్ బంగారం 99.9% స్వచ్ఛతను సూచిస్తుంది మరియు దీనిని స్వచ్ఛమైన బంగారం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇందులో ఇతర లోహాల జాతులు లేవు. 24 క్యారెట్ కన్నా ఎక్కువ బంగారం లేదని ఎవరైనా తెలుసుకోవాలి. భారతదేశంలో 24 క్యారెట్ బంగారం ధర గురించి మాట్లాడితే అది ప్రతిరోజు హెచ్చు తగ్గులకు లోనవుతుంది. ఇది బంగారం యొక్క స్వచ్ఛమైన రూపం కనుక ఇది సహజంగా 22 క్యారెట్స్ లేదా 18 క్యారెట్స్ గోల్డ్ కన్నా ఖరీదైనది. ఏదేమైనా ఇది పెట్టుబడి ప్రయోజనాల కోసం సరిపోతుంది కానీ సాధారణ ఆభరణాల కోసం కాదు, ఎందుకంటే ఇది తరువాతి ప్రయోజనం కోసం చాలా మృదువైనది. సో పైన పేర్కొన్న క్యారెట్ కాకుండా 10 క్యారెట్స్ మరియు 9 క్యారెట్స్ బంగారం నుండి ఇతర క్యారెట్లు కూడా మార్కెట్లో లభిస్తాయి. అయితే అవన్నీ తక్కువ బంగారం కంటెంట్ను కలిగి ఉంటాయి మరియు కొంత తిరిగి వచ్చే విలువ కోసం చూస్తున్న వారికి తగినవి కావు. ఓకే, ఇప్పుడు మనం క్యారెట్స్ ఉపయోగించి బంగారం స్వచ్ఛతను ఎలా కొలవాలో చూద్దాము ఫ్రెండ్స్. క్యారెట్ల సంఖ్య ద్వారా మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలలో బంగారం మొత్తాన్ని లెక్కించడం చాలా సులభం. ఉదాహరణకు మీరు 14K బంగారం ఉన్న ఉంగరాన్ని కొనుగోలు చేస్తారు. బంగారం స్వచ్ఛతను 0 నుండి 24 స్కేలుతో కొలుస్తారు కాబట్టి 14ను 24 ద్వారా విభజించండి. ఇది మీకు 0.583 ఇస్తుంది. అంటే మీ 14K బంగారు ఉంగరంలో 58.3% బంగారం ఉంటుంది. ఇలా మనం క్యారెట్స్ ద్వారా బంగారం స్వచ్ఛతను కొలవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తూ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.